రాజ్యాంగం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్కు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇదేనా రాజ్యాంగబద్ధమైన పాలన అంటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని మంగినపూడిలో వైఎస్ఆర్సీపీ నేత గిరిపై జనసేన నేతల దాడి అమానుషం అంటూ ఖండించారు వంగవీటి నరేంద్ర. పెద్ద మనిషిని మోకాళ్లపై పెట్టి దాడి చేయటం ఏ రాజ్యాంగంలో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు వంగవీటి నరేంద్ర. ఈ విధంగా దౌర్జన్యంగా అతన్ని భయపెడుతూ చేస్తున్నటువంటి ఫొటోస్. ఇతని పేరు కొరియర్ సీను. ఈయన పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తి. నాదెండ్ల మనోహర్ గారు కానీ, మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో కానీ దిగిన ఫోటోలు ఉన్నాయి, అన్నీ చూడొచ్చు. ఆయన అడిగిన మీడియా పరంగా ఒక సామాన్యుడు ఎలా స్పందిస్తున్నాడని చెప్పని ఒక మీడియా మిత్రులు అతన్ని వెళ్ళి అడిగితే గిరి గారిని ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఏంటిది, ఏదైతే సుగాలి ప్రీతి కేసు మేము టేకప్ చేసి న్యాయం జరిగేలా చేస్తాను తప్పనిసరిగా అని చెప్పని అన్న విషయంని, అలానే ఈ యొక్క రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అని చెప్పని ఏవైతే ఆయన ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళి వాగ్దానం చేశారో, మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పని మాటని ఇదే గిరి గారు ఒక మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం, ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడిగారు. ఆయన చేసిన తప్పిదే. దానికి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనేంతటి వాడు అని చెప్పని ఇప్పుడు మీకు చూపించినటువంటి కొరియర్ సీను ఇంకొక 50 మందిని తీసుకుని వెళ్ళి ఒక చిరు వ్యాపారిని ఇంత దారుణంగా, ఇంత అమానుష్యంగా వాళ్ళు ఆయన షాప్ని ధ్వంసం చేసింది కాకుండా ఇలా మోకాళ్ళ మీద నుంచోబెట్టి నువ్వు క్షమాపణ చెప్పు అని చెప్పని చేసినటువంటి విధానం ఏ రాజ్యాంగంలో ఉంది?